ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో పిల్లల్లో చాలా అధికంగా చూస్తున్న కంప్లైంట్లు, స్పెషల్లీ ఐ సంబంధించిన సమస్యలు ప్రతి పిల్లల్లో అండి. మనం ఒకసారి చిన్న రీసెర్చ్ చేస్తే, మనం ఒక స్కూల్స్లో రీసెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ క్లాస్ రూమ్లో ఒక 100 మెంబర్స్లో అట్లీస్ట్ ఒక 70% మెంబర్స్కి స్పెట్స్ ఉన్నాయి. ఎందుకు పిల్లల్లో ఈ కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి? కొంతమందిలో స్పెట్స్ ఉండడం పక్కన పెట్టండి, ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయిందని, కొంతమందికి కళ్ళు బ్లర్గా కనపడుతున్నాయని, లేదంటే కళ్ళల్లో చిన్న చిన్న కణితల్లాగా ఫామ్ అవుతున్నాయని, చాలా రకాల సమస్యలు మనం చూస్తున్నాం. కంటికి సంబంధించిన సమస్యలు. సో ఈ ఐసైట్కి సంబంధించిన సమస్యలు ఎందుకు వస్తున్నాయి? స్పెషల్లీ పిల్లల్లో ఎందుకు వస్తున్నాయి? దీనికి తగిలిన ఆహార నియమాలు, జాగ్రత్తలు ఏంటి? దాంతో పాటు మన న్యాచురోపతిలో ఏమన్నా స్పెషల్లీ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? కంప్లీట్గా సైట్ లేకుండా, స్పెట్స్ లేకుండా పిల్లలు అందమైన కళ్ళతో మంచిగా ప్రపంచాన్ని చూసేలాగా న్యాచురోపతిలో ఏమైనా టిప్స్ ఉన్నాయని దాని గురించి క్లియర్గా నేను చెప్తాను. పిల్లల గురించి ఎందుకు చెప్తున్నానంటే, మేము రీసెర్చ్ చేశామని చెప్పాను కదా. పిల్లలకి ఎక్కువ మందికి కంటి సమస్యలు, శరీర సమస్యల కన్నా కంటి సమస్యలు ఎక్కువ అయిపోయినాయి. బికాజ్ ఆఫ్ అందరికీ తెలిసిందే, మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడం అండి. ఒకటి, పిల్లలు పెద్దవాళ్ళ కంటే అధికంగా మొబైల్స్ యూజ్ చేస్తున్న దాంట్లో పిల్లలే ఎక్కువ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు అన్నం పెడుతున్నప్పుడు మొబైల్, టీవీ, మొబైల్. మన స్క్రీనింగ్ లేకుండా పిల్లల డే అనేది జరగట్లేదు. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డే. హాఫ్ ఆఫ్ ద డేలో 70-80% డే మొత్తం స్క్రీనింగ్ మీద వెళ్ళిపోతుంది పిల్లలకి. కాబట్టి ఈ స్క్రీనింగ్ ఎక్కువైపోవడం వల్ల ఐ సమస్యలు వస్తున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ ఈ జనరేషన్ ఎలా ఉంది కాబట్టి దాన్ని ఎంత కంట్రోల్ చేద్దామని మనం ట్రై చేస్తున్నా కూడా అది కుదరట్లేదు కొంతమంది ఇళ్ళలో. కాబట్టి పిల్లల్లో ఈ కంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. మనం కొంతమంది పిల్లలకి ఫ్రూట్స్ పెట్టినా తినరు. మనం ఏం చేస్తున్నాం, విటమిన్ ఏ రిచ్ ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్, B12 రిచ్ ఫుడ్లు ఎప్పుడైతే మనం బాడీలో ఇంటేక్ ఎక్కువ ఇస్తూ ఉంటామో అప్పుడు మనకు ఐ సంబంధిత సమస్యలు అనేవి తగ్గడం స్టార్ట్ అవుతాయి. మనం స్పెషల్లీ ఇప్పుడు విటమిన్ ఏ ఎక్కువ ఎందులో ఉంటుంది? నేను ఒకటి చెప్తాను. మనకి పిల్లలకి ఫ్రూట్స్ ఇస్తున్నా తినట్లేదని చెప్పి చాలామంది మా దగ్గరికి వచ్చి, మేడం ఐ సమస్యలు వస్తున్నాయంటే మనం డైట్ చార్ట్ రాసినప్పుడు డైట్లో మనం మ్యాక్సిమం ఆకుకూరలు కానీ, మ్యాక్సిమం ఫ్రూట్స్ కానీ పెడుతుంటాం. మా పిల్లోడు తినడం అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంటారు. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మంచిగా అండి, ఆరెంజెస్ చాలా మంచిది, విటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది, విటమిన్ ఏ కూడా ఎక్కువ ఉంటుంది. మస్క్ మిలన్ ఫ్రూట్ విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. అండ్ కంటికి సంబంధించిన నరాలని రిలాక్సేషన్ చేసేంత క్యాపబిలిటీ మస్క్ మిలన్ ఫ్రూట్. అంటే అది పుచ్చకాయ లాగా ఉంటుంది చూడండి, మనకి మన కర్బూజా అంటారు, కర్బూజా అలాగా. కర్బూజా కానీ, వాటర్ మిలన్ కానీ, ఆరెంజెస్ కానీ, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, ఇవన్నీ ఉంటాయి కదా మనకి. ఇవన్నీ మనకి మ్యాక్సిమం ఈ బెర్రీస్ ఫ్రూట్స్లో కానీ, ఆరెంజెస్లో కానీ, మ్యాక్సిమం మస్క్ మిలన్, తర్బూజా లాంటి ఫ్రూట్స్లో మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా ఐకి సంబంధించిన నరాలని రిలాక్స్ చేయడానికి చాలా మంచిగా దోహదపడతాయి ఇవి. కాబట్టి మనం ఫ్రూట్స్లో మ్యాక్సిమం పిల్లలు తినట్లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మ్యాక్సిమం దాన్ని జ్యూస్ రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. కానీ జ్యూస్ కంటే ఇంపార్టెంట్ ఫ్రూట్స్లా తినిపిస్తే మంచిది. అలవాటు చేయడం, స్లోగా అలవాటు చేయండి. ఒకవేళ ఇనిషియల్గా వాళ్ళు తాగట్లేదు, తినట్లేదు అంటే మాత్రం ఆ జ్యూసెస్ని మనము మ్యాక్సిమం నేను ఏం చేస్తుంటానంటే, కొద్దిగా లైక్ మనం ఏదన్నా జావ చేస్తాం కదా, జావ కొద్దిగా స్వీట్గా ఉండడానికి ఇష్టపడతారు తినడానికి పిల్లలు. జావలో రాగి పిండి కానీ, జొన్న పిండి కానీ, సజ్జ పిండి కానీ ఐరన్ ఎక్కువ ఉంటుంది. అండ్ మంచిగా మనకి డైజెషన్ అవ్వడానికి పిల్లల మాది కొంతమంది లెథార్జిక్గా, వీక్గా అంటారు బాడీలో. ఆ లెథార్జిక్నెస్ కూడా తగ్గడానికి జావలు చాలా మంచిగా యూజ్ అవుతాయి. అప్పుడు నేను ఏం చేస్తాను, మ్యాక్సిమం కొద్దిగా జావ చేసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో ఈ జొన్న పిండి, రాగి పిండి, సజ్జ పిండి, తోటకూర విత్తనాలు అని దొరుకుతాయి, దాన్ని రాజగిరా సీడ్స్ అని ఉంటాయి. అవి కూడా చాలా మంచి విటమిన్స్ కలిగి ఉంటాయి. ఐకి సంబంధించిన మా దగ్గరికి పెద్దవాళ్ళు వస్తుంటారు, చిన్నవాళ్ళు వస్తుంటారు. దీన్ని ఐకి సంబంధించిన ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఫుడ్ రూపంలో హెల్ప్ కోసం అడుగుతుంటారు. నేను తోటకూర విత్తనాలు మోర్ కంటెంట్ ఆఫ్ విటమిన్స్ కలిగి ఉన్నాయి కాబట్టి అవి తెప్పించుకొని పౌడర్ లాగా చేసుకొని జావలో కలిపేసుకోండి, జావ పౌడర్లో. కాబట్టి రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, తోటకూర విత్తనాలు సమపాలంలో తీసుకొని పావు కేజీ మిక్సీ పట్టించేసి ఆ పౌడర్ని మార్నింగ్ ఒక గ్లాస్ నీళ్ళల్లో 2 స్పూన్లు జావ పౌడర్ వేసి ఈ కలిపిన పౌడర్ని మంచిగా జావ చేసుకోండి. దాంట్లో కొద్ది బెల్లం ముక్క అండ్ ఏదైనా జ్యూస్ చేసి ఉంటాం కదా, ఇప్పుడు మస్క్ మిలన్ జ్యూస్ చేసాం, ఆ మస్క్ మిలన్ జ్యూస్ని జావలో కలపడం, ఒకరోజు ఆరెంజ్ జ్యూస్ని కలపడం. పిల్లలు చాలా ఇష్టపడి తింటుంటారు. ఎందుకంటే నేను మ్యాక్సిమం డైట్ చార్ట్ రాసినప్పుడు కొన్ని ఈ రూపంలో ఇస్తుంటాను ఫస్ట్ ఇనిషియల్గా, తర్వాత స్లోగా ఫ్రూట్ని తినిపించడానికి ట్రై చేస్తుంటాను.
అలాగా. సో మ్యాక్సిమం అలా ఇవ్వచ్చు ఫ్రూట్స్ని పిల్లలకి. ఇంకొక విధంలో ఏంటంటే బచ్చల కూర చాలా ఇంపార్టెంట్. బచ్చల కూర కానీ, పొనగంటి కూర, దీనే పోయిన కంటి కూర అంటారు తెలుగు. మన పాతకాలంలో పోయిన కంటి కూర అనేవాళ్ళు. ఎవరికైనా సరే కంటి సమస్యలు ఉంటే 100% ఎఫెక్టివ్గా పనిచేసే ఆకుకూరల్లో పోయిన కంటి కూర, దాన్నే పొనగంటి కూర అంటారు. అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆకుకూరను తెప్పించేసి మంచిగా రోజు రసంలాగా కానీ, కర్రీస్ రూపంలో కానీ, లేదంటే పప్పులు వేసుకొని వండడం కానీ చేస్తే, ఆకుకూర రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన సైట్ కానీ, బ్లర్గా కనపట్టే విజన్ కానీ, ఐ చుట్టూ ఉన్న సరౌండింగ్లో నిద్ర పట్టకపోవడం వల్ల కంటి మనకి నల్లగా మచ్చలు ఫామ్ అవుతుంటాయి. ఆ మచ్చలు కూడా ఈ పొనగంటి కూరని జ్యూస్ లాగా చేసి కంటి చుట్టూ మసాజ్ చేసుకుంటే రాత్రి పడుకునే ముందు కంటి చుట్టూ ఉన్న నల్ల మచ్చలు కూడా పోతాయి మనకి. సో ఇంటేక్ ఆ ఫుడ్లో మనం తీసుకోవడం వల్ల ఐ సమస్యలు ఎంత బాగా పోతాయో ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో కాబట్టి మనం పొనగంటి కూర, దాన్నే పొనగంటి కూర అంటారు. ఆకుకూరలు బాగా తీసుకోవాలి. ఫ్రూట్స్ని కూడా పిల్లలు ఆకుకూరలు తినట్లేదంటే తినిపించాలండి. ఒకటండి నేనేమంటానంటే, పిల్లలకు తెలియదు కాబట్టి మనం చెప్పే విధానంలో చెప్తూ ఉంటే, నేను ఈవెన్ దో ఫ్రూట్ జ్యూసెస్ని కూడా ఇనిషియల్గా స్టార్టింగ్ చిన్న చిన్న పిల్లలకి అలా స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత ఫ్రూట్స్ తినిపించడానికి నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను. సో మ్యాక్సిమం ఫ్రూట్స్లో ఆరెంజెస్, బెర్రీస్, సో దాంతోపాటు మనం జామకాయ, మస్ట్ అండ్ షుడ్గా మస్క్ మిలన్, ఐ సంబంధించిన సమస్యలు కానీ, నరాలకు సంబంధించిన సమస్యలు కానీ, బ్రెయిన్ కెపాసిటీ పెరిగి జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా ఈ ఫ్రూట్స్ బాగా యూజ్ అవుతాయి. అండ్ లీఫీ వెజిటేబుల్స్ కిందకి వచ్చే బచ్చల కూర కానీ, పొనగంటి కూర కానీ, మెంతి కూర కానీ, మునగాకు కూడా చాలా మంచిగా యూజ్ అవుతాయి. అండ్ ఇవి ఎలాగో ఫ్రూట్స్, వెజిటబుల్స్, మనం ఆ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటుంటాం. బట్ దీనికంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసే ప్రాసెస్లో ఏంటంటే, పొద్దున్న లేచిన తర్వాత మనం పొద్దున్న లేట్గా లేపడం పిల్లలకి. ఎందుకంటే లేట్గా నైట్ పడుకుంటున్నారు, మార్నింగ్ లేట్గా లెగుస్తున్నారు. ఈ లేట్గా లెగడం వల్ల హరీబరీగా, సో అసలు మనము నేను ఏమంటానంటే, ప్రతి ఒక్కరూ మార్నింగ్ లేచాక కొన్ని వార్మప్స్ చేసుకోవాలి. ప్రతి అవయవాన్ని మొబిలిటీ ఉండాలి. సో ఐబాల్ కూడా జస్ట్ అప్ అండ్ డౌన్, ఐబాల్ ఉందా స్ట్రైట్గా చూస్తూ అప్ డౌన్, ఈ సైడ్కి రైట్ లెఫ్ట్, రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, తర్వాత రైట్ అప్ లెఫ్ట్ డౌన్, ఇలాగా రైట్ అప్ లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్, మళ్ళీ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ప్రతిదీ మనం ఒక 1 minute లోపల మనం అప్ అండ్ డౌన్, సైడ్స్, రొటేషన్స్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, అప్ అండ్ డౌన్, రైట్ అప్ అండ్ లెఫ్ట్ అప్ అండ్ డౌన్, ఈ మూమెంట్స్ మనకి ఎంత కుదరగలిగితే అంత. మార్నింగ్ పొద్దున్నే సన్కి ఎక్స్పోజ్, మార్నింగ్ టెరెస్ పైకి వెళ్ళి కొద్ది మార్నింగ్ మంచి ఎండలో కూర్చొని పెట్టి చేసుకున్నాం అనుకోండి, సో మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. నేనేమంటా అంటే, ఐ డాక్టర్ ఎవరు అంటే ఫస్ట్ సూర్యభగవానుడే అంటుంటా. సో మనం మార్నింగ్ లేచిన తర్వాత సన్ బాత్ లాగా, మార్నింగ్ లేచిన వెంటనే శరీరం, మనం యోగా ఎప్పుడు మనం పొద్దున్నే సన్ బాత్ చేస్తున్నట్టు, అంటే సన్కి ఎక్స్పోజ్ అవుతూ చేయడం వల్ల, దాంతోపాటు ఐబాల్ మూమెంట్స్ కూడా మనం మంచిగా కొద్ది వామ్గా ఎండ్ ఉన్నప్పుడు మనం చేసుకున్నాం అనుకోండి, చాలా తొందరగా ఐస్ బ్లర్గా అవ్వకుండా, సో ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఐ మూమెంట్స్ చేశాక మంచిగా పామ్స్ని రబ్ చేసుకొని, ఈ అరిచేతులు ఉంటాయి కదా, ఈ కళ్ళపైన పెట్టుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రబ్ చేసుకోవడం. సో అలా చేసుకొని, ఇంకొకటి ఏంటంటే క్యారెట్స్ కూడా రెగ్యులర్గా తీసుకోవాలి. ఇంకొక బెస్ట్ థెరపీ ఏంటంటే, న్యాచురోపతిలోనే ఒక బెస్ట్ థెరపీ ఉందని చెప్పాను కదా, త్రాటక క్రియ అంటారు. మీకు అన్ని విధానంలో చెప్తున్నాను, బట్ మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే ఒక్కొక్క విధానాన్ని క్లియర్గా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. త్రాటక క్రియ అంటే ఏంటంటే, ఒక క్యాండిల్ని వెలిగించుకొని ఒక 2 feet డిస్టెన్స్లో పెట్టి దాన్ని తదేకంగా చూడడం. ఒక 10 సెకండ్లు, లేదంటే 20 సెకండ్లు, 30 సెకండ్లు, డిపెండ్స్ అపాన్ మనం చూసేదాన్ని బట్టి. అలా చూస్తూ ఉండడం వల్ల మనకు కళ్ళల్లో ఉన్న చెత్త చెదారం అంతా కంటి రూపంలో ఉన్న వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అండ్ బ్లర్గా కనపడే విజన్ కూడా, మన చూపు కూడా వితిన్ స్పాన్ ఆఫ్ డేస్లో, 2 days 3 daysలో కూడా మంచి నీట్గా క్లుప్తంగా కనపడడానికి కూడా ఆస్కారం ఉంది. సో త్రాటక క్రియలో అంత ఎఫెక్టివ్ ప్రాసెస్ ఉంటుంది. సో మనం ప్రతి ఒక్కరికి ఇక్కడ కంటి సమస్యలతో వచ్చే చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళకి కానీ త్రాటక్రియ చేయిస్తుంటాము. చిన్న చిన్న ఐబాల్ మూమెంట్స్ నేర్పిస్తుంటాము. అండ్ వాళ్ళ బాడీ తత్వానికి తగినట్టుగా ఏం ఫుడ్ తినాలి, ఏం ఫుడ్ తినకూడదు. కొంతమంది బాడీ తత్వానికి కొన్ని ఫుడ్లు పడతాయి, కొన్ని ఫుడ్లు పడవు. సో వాళ్ళకు సంబంధించిన ఫుడ్లు ఏం తీసుకోవడం వల్ల ఐ ప్రాబ్లమ్స్ స్లోగా స్పెట్స్ లేకుండా, పిల్లలు జ్ఞాపక శక్తి మంచిగా పెరిగి, వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగి, సో బాడీ హెల్తీగా ఉండడానికి కూడా పిల్లలతో సహా పెద్దవాళ్ళకు కూడా ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ ఇస్తుంటాను నేను. సో కాబట్టి మీరు ఎవరైతే ఈ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తున్నారో
మార్నింగ్ లేచాక ఐబాల్ మూమెంట్స్ చేసుకోవడము, దాని తర్వాత మన మంచిగా త్రాటక్రియ చేసుకోవడము, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోవడము, లేదంటే మనం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడము. సో పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్లో యాడ్ చేసుకుంటూ స్నాక్స్ లాగా తీసుకుంటూ ఉంటే మాత్రం మనం ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే, ఏ స్ట్రెస్ వల్ల అయితే, ఎక్కువగా మనం స్క్రీనింగ్ చూడడం వల్ల ఐస్ అలిసిపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం రాను తదేకంగా ఒకరోజు చేసి ఆపకుండా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మాత్రం ఈ ఐ ప్రాబ్లమ్స్ లేకుండా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా హెల్తీగా ఉంటూ ఒక అద్దం ఎదురుగా పెట్టుకొని చూసే ప్రపంచాన్ని, అద్దం లేకుండా ప్రపంచం చూసే విధానాన్ని చాలా వ్యత్యాసం ఉంటుంది. సో మీరు ఆ అద్దం తెర లేకుండా క్లీన్గా మనం స్క్రీన్ చూడాలి అంటే మాత్రం కొన్ని ప్రాసెస్లు ఓపిక్గా సహనంగా చేసుకుంటే వితిన్ డేస్ ఆఫ్ మంత్స్లో మనకి 120 డేస్లో, కొంతమందికి 1 మంత్లో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో చేయడానికి ముందు మన సైట్ ఎంత ఉంది, చేసిన తర్వాత మన సైట్ ఎంత రెడ్యూస్ అవుతుందని కూడా గమనించవచ్చు. అలా చేసుకుండండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.